చేస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రకంగా ఈ రేట్స్ పెట్టారు. అందుకే మేము కూడా ఒకసారి మీటింగ్ పెట్టాం. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి కామన్గా మీరు అనేటట్టుగా జిల్లాలు వేరైనా పక్క భూములే. ఈ భూమికి ఎకరాకు 38 రూపాయలు కట్టమంటున్నారు, ఈ భూమికి 700 కట్టమంటున్నారు. ఆ ప్రాబ్లం మా దృష్టికి వచ్చింది. నేను కూడా దీని మీద డిస్కస్ చేస్తే అన్ని ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ చేయడం లేదు, ఒక జోన్లో ఒకటి చేస్తున్నారు. దాని మీద కూడా మీటింగ్ పెట్టి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది మా దృష్టికి వచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, సామాన్య రైతు ఫోన్ చేసి సమస్య చెప్పినా ఇమీడియట్గా స్పందిస్తున్నాం. తప్పనిసరిగా ఈ యాప్ చాలా బాగుంది. మన ఏపీ ఎయిమ్స్ యాప్ బ్రహ్మాండంగా ఉందని కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని మొత్తం దేశమంతా ఇది ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఓటీపీ అని, లేకపోతే కౌలు రైతు వచ్చాడని, లేకపోతే దేవాదాయ భూమి సాగు చేస్తున్నాం మాకు యూరియా ఇవ్వడం లేదని ఎక్కడ సమస్య లేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాము. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే రైతు సేవా కేంద్రంలో ఒక వ్యక్తికి పెట్టాము. యాప్ మీద కూడా అవగాహన లేదు మా పార్థసారథి గారు చెప్పినట్టుగా. అందుకే ఇప్పటికి 4 సార్లు అధ్యక్ష మీకు కూడా అటెండ్ అవ్వమని చెప్తున్నాం. రైతన్న మీకోసం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాం అధ్యక్ష. కేవలం ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ఈ యాప్ మీద అవగాహన కల్పించి ఈ యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం మీరు ఆధార్ కార్డు కొడితే మొత్తం మీ పంట వివరాలు, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి టెక్నాలజీ అన్నీ అందులో ఉన్నాయి. మొదట మాకు ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. ఈ రోజుకు 60-70% యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మొన్న రైతన్న మీకోసం పెట్టాం, మరొక 20 లక్షల మంది చేసుకున్నారు. చివరి వ్యక్తి ఈ యాప్ తీసుకొని ఈ యాప్ మీద అవగాహన కల్పించడానికి రైతన్న మీకోసం అని పెట్టాం. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేయండి, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడండి. మనందరం కలిసి ఏదో పూర్వ పద్ధతిలో ఉన్న వ్యవస్థలను నడిపితే మన సమాజానికి నష్టం జరుగుతుంది. అందులో ఎరువులు అనేవి చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి అదే పని, వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మనం వెనక్కి తప్పే పరిస్థితి ఉండకూడదు. ఛాలెంజ్ చేస్తున్నాం. నేను అంటున్నాను, వేగ్గా చెప్పకండి. పలానా రైతు సేవా కేంద్రం, పలానా రైతుకు అందలేదని చెప్పండి. ఇమీడియట్గా ఒక మనిషికి పంపించి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఇప్పిస్తున్నాం. దయవుంచి ఇదంతా అర్థం చేసుకోవాలని, సమాజానికి మంచి చేయడానికి ఎంతవరకు వీలైతే అంత ఎరువులు తగ్గించడానికి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఒక రోల్ మోడల్గా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. అది కూడా ఈ సంవత్సరం 50 లక్షలు ఎకరాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. బరువు కూడా ఉంది. అదేవిధంగా వర్షాలు లేవు, ఎల్నీనో వచ్చింది. ఈ సంవత్సరం అందరం ఛాలెంజ్గా తీసుకొని ఒక రోల్ మోడల్గా ఈ శాఖని వ్యవసాయం తయారు చేయడానికి మీరందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అదేండి, ప్లీజ్ ఉండండి, టైం మెయింటైన్ చేయాలి. ప్లీజ్ మీకు అవకాశం ఇచ్చారు, చాలాసేపు మాట్లాడారు. మంత్రి గారు మీతో మిమ్మల్ని అనలేదు, ప్రజల కోసం అంటున్నారు. అది మీరు తప్పుగా అవగాహన చేసుకున్నారు. తప్పది అతన్ని అన్నారు. అవగాహన కాదు, ఫస్ట్ మీరు చెప్పింది 100% వాస్తవం. మీరు ఫలానా దగ్గర ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మిగతా సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ రైతు సేవా కేంద్రంలో ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్తే సరి చేస్తాము. మనం రైతులకు ఎడ్యుకేట్ చేయాలి. తప్పనిసరిగా ఫలానా దగ్గర ఉందంటే అది కూడా చేస్తాం. అవగాహన లేదని కదా, అవగాహన కల్పించాలి అందరం మనం. ఓకే సరేలేండి, మిమ్మల్ని అడగలేదు సార్. మీరు తప్పుగా అవగాహన చేసుకుంటారు, మీ తప్పు. మిమ్మల్ని ఏమనలేదు అతను. అందరూ అవగాహన చేసుకోమని కొత్తగా యాప్ వచ్చింది, ఆ యాప్ మీద అవగాహన రావాలి సార్. మీరు ప్రచారం కూడా చేయండి సార్. ఉంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాప్ వచ్చింది, అది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రచారాన్ని మనం చేసుకుంటే పోద్ది. దాని గురించి ఉండండి సార్. టైం కూడా సార్ 10:30 అయింది సార్. 10:30 అయింది. మీ సిగ్నేచర్ కాదు, అయినా ఇచ్చాను నేను. మీ సిగ్నేచర్ కాకపోయినా ఇచ్చాను గౌరవంగా. మరి మీరు అన్ని కోచింగ్ చేసిన ఎక్కడ ఎలా రన్ చేస్తాం? నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1580 మన ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులైన మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రాష్ట్రంలో మొత్తం 1143 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు ఇప్పటికే నిర్వహణలో ఉన్నాయి. మరియు వీటన్నిటికి కూడా సొంత భవనాలు ఉన్నాయి. మరో 88 కొత్త పిఎస్సీలను మంజూరు చేయడమైంది. వీటి కోసం భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో 13 పిఎస్సీ భవనాల నిర్మాణం పూర్తయింది.
రెండవ ప్రశ్నకు సమాధానం అద్దె భవనాల్లో ఎటువంటి పిఎస్సీలు పనిచేయడం లేదు. మూడవ ప్రశ్నకు సమాధానం శిథిలావస్థలో ఉన్న 140 పిఎస్సీ భవనాలను గుర్తించడమైంది. వీటిలో 118 కొత్త భవనాలను నిర్మించడమైంది మరియు 22 భవనాల నిర్మాణం పురోగతిలో ఉంది. ధన్యవాదాలు. మురళీమోహన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అద్దె భవనాల్లో పిహెచ్సీలు లేవని తెలియజేశారు, సంతోషం. అట్లాగే శిథిలావస్థలో ఉన్నటువంటి 140 పిహెచ్సి భవనాలను గుర్తించి వాటిలో 118 భవనాలని నిర్మించడం జరిగింది. 22 పురోగతులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అధ్యక్ష, నేను ఈ ప్రశ్న అడగడానికి ముఖ్య ఉద్దేశం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంజీవిని అని ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగింది. అధ్యక్ష, యాదమరి మండలం మా నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. హెల్త్ ఫర్ ఎవరీ విలేజ్, కేర్ ఫర్ ఎవరీ ఫ్యామిలీ అన్నటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ని ఆ పిహెచ్సిలో డిజిటలైజ్ చేసి ప్రతి ఒక్కరూ కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా మందులు అందుబాటులోకి తీసుకోవడం, అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు టెలిఫోన్లో వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకున్న ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కల్పించారు. దాన్ని కుప్పంతో పాటుగా మా నియోజకవర్గంలో కూడా పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా కూడా విస్తరించడం జరిగింది. అధ్యక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సిహెచ్సిలు, అర్బన్ పిహెచ్సిలు ఇవన్నీ కూడా సమగ్రంగా నిర్వహించడం ద్వారా ఈ పథకం యొక్క అమలు సక్రమంగా ఉంటుందనేది నా ప్రశ్న యొక్క ఉద్దేశం. అధ్యక్ష, ఇంకా విలేజ్ హెల్త్ క్లినిక్లకు సంబంధించి 105 మెడిసిన్స్ను కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ విలేజ్ హెల్త్ క్లినిక్లు కూడా సక్రమంగా గ్రామాలకు వెళ్ళడం లేదనేది ఫీల్డ్లో మాకు ఉన్నటువంటి సమాచారం. అధ్యక్ష, దానిపైన కూడా మంత్రి గారు నోట్ చేసుకుని అదేదైనా ఉంటే ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లకు సంబంధించి కూడా ఇంకా అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నది నాకున్నటువంటి సమాచారం. అధ్యక్ష, ఎందుకంటే అర్బన్ హెల్త్ సెంటర్లో అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈరోజు హెల్త్కి సంబంధించినటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా ప్రైవేట్ నర్సింగ్ హోములకు వెళ్ళి రకరకాలైనటువంటి టెస్టుల పేరుతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ప్రాపర్గా ఉంటే ఈ సమస్యలు రావనేది నా ఉద్దేశం. కాబట్టి దీన్ని కూడా మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని అర్బన్ హెల్త్ సెంటర్ల విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతారు, విలేజ్ హెల్త్ క్లినికల్ని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా 105 మందులు ఏవైతే పంపిణీ చేస్తున్నారో వాటిని సక్రమంగా పంపిణీ చేయడం కోసం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుని అమలు చేస్తారన్న విషయం కూడా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను. అధ్యక్ష. రామేశ్వరరావు గారు. సరే, మనందరికీ తెలిసిందే ఈ పిహెచ్సిల యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఈ పిహెచ్సిలు కనుక అందుబాటులో ఉన్నట్లయితే చాలా ప్రాణాలు కాపాడుకోవచ్చు. యాక్చువల్గా ఈ మా నియోజకవర్గానికి సంబంధించి కొంచెం జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఎటువంటి సిహెచ్సిలు చాలా దూరంగా ఉండటం వలన ఒక 3 పిహెచ్సిలకి మంత్రి గారికి గతంలో కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది సార్. వలపర్ల, పెదగంజాం, మోటుపల్లి, పచ్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 పిహెచ్సిలు కొత్త పిహెచ్సిలు కొంచెం శాంక్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే నియోజకవర్గంలో ఇక్కడ సుమారుగా 140 పిహెచ్సిలకి కొత్త వాటిని గుర్తించారన్నారు. కానీ ఇంకా కొంత నంబర్ ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లు పూర్తిగా ఫెసిలిటీస్ లేకపోవటం, అక్కడక్కడ పెచ్చులన్నీ ఊడిపోవటం, తర్వాత వాటిని కొంచెం మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్. అలాగే ఈ పిహెచ్సిల్లో కొంత ఎక్విప్మెంట్, బేసిక్ వైటల్స్ రికార్డ్ చేయడానికి వీటికి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ కూడా అవసరం సార్. కాబట్టి గౌరవ మంత్రి గారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కొంచెం పరిశీలించవలసింది కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, 1918లో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజమహేంద్రవరం వచ్చినప్పుడు శాటిలైట్ సిటీ ప్రాంతాల్లో ఒక పిహెచ్సి నిర్మాణం చేస్తాను హామీ ఇచ్చారు. దాని ప్రకారం మేము భూమి కూడా సేకరించి పెట్టాము. కానీ ఇప్పటిదాకా ఎలాంటి శాంక్షన్లు రాలేదు. ఎందుకంటే నా నియోజకవర్గం 2,72,000 ఓటింగ్ సార్. దాంట్లో 2 పిహెచ్సీలు ఉన్నాయి. 1 కడియం, 2 ధవళేశ్వరం. సరైన సౌకర్యాలు లేనందువల్ల సిఎస్ఆర్ గ్రాంట్లు అవి చేసే పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళ కనీసం శాటిలైట్ సిటీలో 80,000 జనాభా కనీసం ప్రాథమిక వైద్యం లేకుండా ఉంది సార్. దాన్ని శాంక్షన్ చేయమని మంత్రి గారిని కోరుతూ ఉన్నాను.
మంత్రి గారు వచ్చిన తర్వాత ప్రాథమిక ఆరోగ్యంలో వైద్యం పెరిగింది, ఓపీలు కూడా పెరిగినాయి సార్. వైద్య సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దానివల్ల కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పిహెచ్సీలన్నిటి కూడా ఆధునీకరించడం, ఆపరేషన్ థియేటర్లు కూడా చేయడం, ప్రసవాలకి వీలు కల్పించే విధానంలో నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందని సవినయంగా మనవి చేస్తూ, నా నియోజకవర్గానికి సంబంధించి కడియంలో మరో పిహెచ్సి కూడా శాంక్షన్ చేశారు. అది నిర్మాణంలో ఉంది. త్వరలో దానికి వైద్యుల నియామకం కూడా చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, శాటిలైట్ సీట్లు అత్యవసరంగా, ఎందుకంటే ధవళేశ్వరంలో ఉన్నది 65,000 జనాభాని ఫీడ్ చేస్తూ ఉంది. శాటిలైట్ సిటీ 80,000 చిల్లర జనాభా ఉన్నారు అక్కడ. దానికి తప్పనిసరిగా పిహెచ్సి శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ, కనీసం హామీ ఇచ్చి ఈ సంవత్సరం పుష్కరాల లోపల దాని నిర్మాణం పూర్తి చేయవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రావు శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం అనేది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. గ్రామీణ స్థాయిలో ఆరోగ్య విషయాల్లో మంత్రి గారు చూపిస్తున్న చొరవ చాలా ప్రశంసనీయమైనది. ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలో 35 విలేజ్ హెల్త్ సెంటర్లకు శాశ్వతమైన భవనాలను నిర్మిస్తూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ పథకం కింద మంత్రి గారికి ఢిల్లీలో ఉన్న పలుకుబడితో ఎక్కువ నిధులు తీసుకొచ్చి కట్టిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. నా దగ్గర సిహెచ్సి ఆసుపత్రి భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది అధ్యక్ష. రాయదుర్గం మంత్రి గారు కూడా మొన్న చూశారు. దాన్ని పూర్తి చేయడానికి సత్వరం చర్యలు తీసుకోవాలి. అట్లాగే దర్గా హొన్నూరు, బొమ్మనహాల్ మండలం దర్గా హొన్నూరు పిహెచ్సిలో గతంలో నేను శాంక్షన్ చేయించింది. మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో దాన్ని హడావుడిగా ప్రారంభం చేశారు, కానీ అక్కడ ఏమీ వసతులు లేకోకుండా ప్రారంభం చేశారు. జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చాను. దానికి తగిన వసతులు కల్పించాలి అధ్యక్ష. ఏమీ లేకుండా అక్కడ డాక్టర్ ఉండడానికి కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. అట్లాంటి అంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఏమీ లేకోకుండా హడావుడిగా అప్పట్లో ప్రారంభం చేశారు అధ్యక్ష. దయచేసి ఈ విషయాలపైన మంత్రి గారు శ్రద్ధ పెట్టి వాటిని తీర్చాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అనేక విషయాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మురళి గారు సంజీవని డిజిటల్ హెల్త్ గురించి వారు మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఒక ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని కారణంగా 41 రకాల పరీక్షల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి నిర్వహించడం, తద్వారా ఒక్కొక్క వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం, దాని తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ యాక్షన్స్ కూడా పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పించడం కానీ, పరీక్షలు నిర్వహించడం కానీ, తర్వాత తగిన వైద్యం అందించడం కానీ, మందులు అందించడం కానీ, తర్వాత వారి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా నిర్వహించే విధంగా ఒక సంజీవని ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు మురళి గారు అడిగినట్లుగా పిఎస్సీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న పిఎస్సీలకి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి 560 గాను 502 సొంత భవనాలు ఉన్నాయి. 3 భవనాలు విషయం కోర్టులో ఉన్నాయి. 55 భవన నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. ప్రధానంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయో వాటి మీద కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే వీటిని ఎన్హెచ్ఎం కింద చేస్తున్న ఇది గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ ఇది 15 ఫైనాన్స్ కమిషన్ కింద, ఎన్హెచ్ఎం కింద, పిఎం అభిమ్ కింద 3,105 మాత్రమే సొంత భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ 4,500కు పైగా భవనాలని నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. పంచాయతీరాజ్ దీన్ని నిర్మిస్తూ ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేసీలు అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్, కాబట్టి వీటిని పటిష్టపరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీటిని సొంత భవనాలు నిర్మిస్తున్నాం. దానికి అనుగుణంగా గ్రామాల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆఫీసర్లను కూడా, ఎమ్మెల్యేహెచ్పీలు కూడా నియామకాలు కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ కొన్ని విషయాలు గౌరవ శాసనసభ్యులు సీనియర్ సభ్యులు విజయ్ చౌదరి గారు ఉన్నారు. శాటిలైట్ సిటీ ప్రాంతంలో గతంలో దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికీ అధికారులకు చెప్పడం జరిగింది. ఒక సర్వే చేసి ఈ ప్రాంతంలో పిఎస్సి అవకాశం ఎంత మేరకు ఉందని దాన్ని ఒకసారి తెలిసి గౌరవ శాసనసభ్యులకి నేను తర్వాత తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కడియంలో కూడా పిఎస్సి నిర్మాణం అయిపోతుంది. దానికి కావాల్సిన వైద్యుల నియామకం కూడా చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల్లో పిఎస్సిలో దాదాపు 600కు పైగా కూడా నియామకాలు చేయడం జరిగింది అధ్యక్ష. మొత్తం దాదాపు 1,200 పిఎస్సీలు ఉంటే కేవలం ఇవాళ 57 మాత్రమే వైద్యులు ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే నియామకాలు చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఈ రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కాలువ శ్రీనివాసులు గౌరవ శాసనసభ్యులు
కోరిన మేరకు ఈ సిఎస్సి ఏదైతే ఉందో రాయదుర్గంలో దానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధుల గురించి అడిగారు. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బొమ్మన్ హాల్లో ఇప్పటికే నిర్మాణం అయింది, కానీ వసతులు లేవు, ఎక్విప్మెంట్ లేదన్నారు. వాటి మీద నోట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏ మేరకు మనం చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని తర్వాత నేను గౌరవ శాసనసభ్యులకి నేరుగా తెలియజేస్తాను అధ్యక్ష, తమ ద్వారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ముగిసిందండి సార్. మీరు కోరి అందరినీ కోరి రిక్వెస్ట్ అండి, ఇప్పుడు క్వశ్చన్ అవర్ 1 అవర్ ఎక్స్ట్రా అయింది మనకి. నా ఉద్దేశం లాస్ట్ డే కాబట్టి 0 అవర్లో ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఇస్తాను. నేను ట్రై చేస్తూ ఉంటే ఇక్కడే టైం చేస్తున్నారు మీరు. అంటే ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తూనే అవుతున్నారు. లాస్ట్ డే ఈరోజు ఎక్కువ మంది 0 అవర్లో మాట్లాడే అవకాశం వస్తుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఆ లిస్ట్ రావాలండి, లిస్ట్ రావాలి నాకు అక్కడి నుంచి లిస్ట్ వస్తే ఇస్తాను నేను. మీరు ఆ సీనియర్స్ కూడా అలా మాట్లాడితే ఏం చెప్తానండి? అవి ఇప్పుడు అంతకు వేసి లిస్ట్ రాయమన్నాను, లిస్ట్ వస్తే ఇస్తాను నేను. ఒక ప్రకటన అండి, ప్రకటన సభకు తెలియజేయమనగా 28